హలో, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలు ఏ పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ను రూల్ చేస్తున్నటువంటి చీఫ్ మినిస్టరు ఆంధ్రప్రదేశ్ని ఎలా రూల్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యేసి దాదాపు 7 నెలలు కంప్లీట్ అవుతున్నట్టు కనపడుతూ ఉంది. దాదాపు డిసెంబర్ 4th అయితే రేపటికైతే దాదాపు 7 నెలలు కంప్లీట్ అవుతుంది అప్రాక్సిమేట్గా. ఎందుకంటే June 4th కౌంటింగ్ డే కాబట్టి June 4th వచ్చినటువంటి రిజల్ట్స్ తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిపోయినట్టు. తర్వాత మనం చూసినాం అనుకో, దాదాపు June 4th నుంచి దాదాపు December 3rd వరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు కనుక మనం చూసినాం అనుకో, మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు చూడండి, దాదాపు బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టినారో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే నడుస్తూ ఉందో, ఈ బడ్జెట్ వచ్చేసి వీళ్ళు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు అధికారంలోకి వస్తున్నాయి. మామూలుగా అయితే 2024 జూన్ జూలైలో ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పాసిబిలిటీ ఉంది. కానీ వీళ్ళు ఫుల్ బడ్జెట్ పెట్టకోకుండా ఇంటీరియం బడ్జెట్ తెచ్చుకున్నారు. తర్వాత వచ్చేసి నాకు తెలిసినంత వరకు అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో వీళ్ళు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అది కూడా దాదాపు 3-4 నెలలు నడుస్తుంది. ఎందుకంటే మార్చి 31కి బడ్జెట్ క్లోజ్ అయిపోతుంది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళ మొత్తం భాగోతం అంతా బయటపడింది. ఎందుకంటే చంద్రబాబు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ రాష్ట్రంలో జనాలకి అంత ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 14 లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయింది. 14 లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి ఊరు వాడా తిరుగుతా మొత్తం షోలో మైక్ పెట్టుకొని ఊరు వాడా తిరిగి మొత్తం జనాలకు అందరికీ చెప్పి తను గెలవడానికి ఉపయోగించుకున్నాడు తప్పితే ఇది అసత్యం అని చెప్పేసి తను బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తేలిపోయింది. అందుకోసమే తను బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఎందుకంటే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టితే జూన్ జూలైలోనే తను జుగాడు మాటలన్నీ జనాలకు తెలిసిపోయాయి కాబట్టి, తన అబద్ధాలన్నీ తెలిసిపోతాయి కాబట్టి కనీసం అట్లీస్ట్ 3-4 నెలలన్నా పోస్ట్పోన్ చేసుకున్నామని చెప్పేసి ఆయన నవంబర్ వరకు కాలయాపన చేసినాడు. నవంబర్లో బడ్జెట్ పెడితే ఆంధ్రప్రదేశ్ అప్పులు వచ్చేసి 6.45 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి నవంబర్ వరకు ఉన్న అప్పులు వచ్చేసి 6.45 లక్షల కోట్లు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూసిన వాళ్ళకి ఊరికైనా అర్థమవుతుంది. తర్వాత మనం చూసినాం అనుకో, దాదాపు June 4th అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ కూటమి సర్కారు దాదాపు ఇప్పటి వరకు వచ్చేసి 1,12,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినట్టు కనపడుతూ ఉంది. 1,12,000 కోట్లు. మీరు బాగానండి, 1,12,000 కోట్లు అప్రాక్సిమేట్గా 1,12,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినారు. ఈ అప్పులు తీసుకొచ్చినటువంటి విధానం ఎట్లా తీసుకొచ్చారంటే, వీళ్ళు ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ఆస్తులను కానీ చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కానీ ఏమాత్రం కూడా తాకట్టు పెట్టలేదు. తన ఆస్తులు కాకుండా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టి, ఎందుకంటే తన ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను పబ్లిక్ సర్వెంట్ కాబట్టి, పబ్లిక్ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి తన ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి, అంటే ప్రభుత్వ ఆస్తులు చూపించి బ్యాంకుల నుంచి లేదంటే కొన్ని NBFC నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్ సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చి దాదాపు 1,12,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈయన ఏం చేశాడు అన్నది ఎవడికి కూడా అర్థం కావట్లే. ఎందుకంటే దాదాపు 7 నెలల కాలం అయిపోయింది. ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నదో 2024 జూన్ వరకు తను 5 ఏళ్ళు పరిపాలించినటువంటి కాలంలో సంవత్సరానికి వచ్చేసి అప్రాక్సిమేట్గా 70,000 నుంచి 80,000 కోట్లు ఓన్లీ DBTs ద్వారానే పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేసేటోడు మనీ. మీరు కన్నా చూసినారనుకో, 2019లో తన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 జూన్ తను దిగిపోయే టైం వరకు దాదాపు 2.8 లక్షల కోట్లు తను DBTs ద్వారా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యూ కెన్ ఇమాజిన్ ఎంత ఇది హ్యూజ్ అమౌంట్ ఎంత అంటే 2.8 లక్షల కోట్లు పబ్లిక్కి DBTs ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ డబ్బుల్ని యూజ్ చేసుకొని జనాలు కొనుగోలు సామర్థ్యం పెరిగి
సమాజంలో జీఎస్టీ ఏదైతే మనం చెప్తా ఉంటామో, జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి విపరీతంగా కలెక్షన్ అయ్యి దాదాపు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టయానికి దాదాపు 12% ఉండేది జీఎస్టీ కలెక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కొనుగోలు శక్తి ఎక్కువ ఉండేది, మనీ సర్క్యులేషన్ జరిగేది. ఇది యాక్చువల్గా పూర్ పీపుల్కి అత్యంత అద్భుతమైన వే ఆఫ్ రూలింగ్ అనమాట ఇది. తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 1,12,000 కోట్ల అప్పులు తెచ్చి గుడిసున్న ఏమే కానీ డీబీటీస్ ద్వారా ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్క స్కీము కానీ, ఒక్క డీబీటీస్ ద్వారా డబ్బులు ప్రజలకు ఇవ్వడం కానీ దాదాపు ఈ 7 నెలల కాలంలో ఏమాత్రం కూడా జరగలేదు. ఏంటంటే ఈయన చేసినది ఏంటంటే, ఈయన ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా సూపర్ 6 అని. ఈ సూపర్ 6లో ఒకే స్కీమ్ ఏంటంటే అది వృద్ధాప్య పెన్షను. ఈ వృద్ధాప్య పెన్షన్ కాలక్రమేణా వస్తూ ఉంది. చరిత్ర నుంచి అన్ని గవర్నమెంట్లు దాదాపు 7-8 గవర్నమెంట్లు మారినప్పటికీ ప్రతి ఒక్క గవర్నమెంటు ఏదో కాస్త 300, 500 ఎంతో కొంత పెంచుకుంటా వాళ్ళని పోషిస్తూ వస్తానంటున్నారు తప్పితే, ఈయన కొత్తగా అనౌన్స్ చేసినటువంటి స్కీమ్స్లో ఏ ఒక్క స్కీము కూడా పబ్లిక్కి డీబీటీస్ ద్వారా ₹1 కూడా ఇచ్చినది లేదు. కానీ ఇవ్వకుండానే మీరు కన్నా చూసినారనుకో, ఏదైతే మెయిన్ 3 సెక్టార్లు ఏవైతే ఉంటాయో, విద్య కానీ, వైద్యం కానీ, తర్వాత ఇంకొక సెక్టార్ వ్యవసాయం కానీ, విద్య, చదువు, ఆరోగ్యము, వ్యవసాయం, ఈ 3 రంగాల్లో ఏం మాత్రం కూడా జనాలకి డీబీటీస్ ద్వారా యూజ్ అయినటువంటి పరిస్థితి లేదు. మీరు విద్య ద్వారా ఇంతకుముందు కొన్ని స్కీమ్స్ ఉండేటువంటివి, అమ్మఒడి కానీ, జగనన్న గోరుముద్ద కానీ, జగనన్న కానుక కానీ, ఈ స్కీమ్స్ ద్వారా జనాలకి డీబీటీస్ ద్వారా డబ్బులు వెళ్ళేటివి, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగేది. తర్వాత ఏమవుతుంది, మీరు కన్నా చూసినారనుకో, హెల్త్ సెక్టర్లో ఏ మాత్రం కూడా డీబీటీస్ లేవు, కంప్లీట్గా అన్ని నిర్వీర్యం చేసినట్టు చంద్రబాబు. తర్వాత మీరు కన్నా చూసానుకో, వ్యవసాయానికి ఏ మాత్రం కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 3 రంగాలు ఏవైతే ఉంటాయో, 3 పిల్లర్లని చెప్పుకోవచ్చు మనం. సమాజము ఎదుగుదలకు, సమాజము ప్రోగ్రెస్ అవ్వడానికి ఈ 3 సిస్టమ్సే ప్రధానంగా పనిచేస్తాయి. మీరు కనుక చూడండి, ఒకటి ఎడ్యుకేషన్. అంటే ఒక జనరేషన్ మారిపోవడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఒక మొత్తం జనరేషన్ని కంప్లీట్గా చేంజ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం కనుక చూసినాం అనుకో, రెండో సెక్టర్ హెల్త్ సెక్టర్ ఏదైతే ఉన్నదో, ఈ హెల్త్ సెక్టర్లో సమాజంలో మెజారిటీ పీపుల్ అఫోర్డబిలిటీ లేదు, మీన్స్ కార్పొరేట్ హెల్త్ సిస్టమ్ అఫోర్డబిలిటీ లేదు. కాబట్టి ఈ సిస్టాన్ని అఫోర్డబుల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు వచ్చేసి లక్షలు కోట్ల మంది జనాలకి వాళ్ళకు చేరువయ్యేసి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి వాళ్ళు కంప్లీట్గా కృంగిపోకుండా, ఫినాన్షియల్గా నాశనం అయిపోకుండా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్తో, కార్పొరేట్ హెల్త్ సిస్టమ్తో టైఅప్ అయ్యేసి పేద ప్రజానీకానికి వైద్యం చేపించేటోళ్ళు. ఆ సిస్టమ్ ద్వారా దాదాపు సంవత్సరానికి వచ్చేసి 4,000 కోట్లు ఖర్చు అయ్యేది. ఆ 4,000 కోట్లు కంప్లీట్గా నిర్వీర్యం చేసినాడు చంద్రబాబు. కంప్లీట్గా ఆరోగ్యశ్రీని ఎత్తేసి ₹5 అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టి 25 లక్షలు వచ్చేసి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేదో ప్రతి ఒక్క మనిషికి, అది కంప్లీట్గా గాలికి వదిలేసి ₹5కి అన్నం పెడుతున్నా, అన్నా క్యాంటీన్లో పోయి తిని పడుకొని సావండి అని చెప్పేసి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. తర్వాత కన్నా మనం చూసినాం అనుకో, దాదాపు వ్యవసాయం వచ్చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100కి 60-70% రెవెన్యూ జనరేషన్ వచ్చేసి వ్యవసాయం నుంచి వస్తుంది. ఈ సెక్టర్ని ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చూడండి, దాదాపు June 4 అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు దాదాపు డిసెంబర్ వరకు 7 నెలల కాలంలో అప్రాక్సిమేట్గా ఐ కెన్ సే 1.1 1,12,000 కోట్లు 1,12,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు వ్యవసాయ రంగానికి సంబంధించి, వ్యవసాయంలో జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం కానీ వాళ్ళకి తోడ్పడడం కానీ, వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదన్నా ఈయన అనౌన్స్ చేసినటువంటి సూపర్ 6లోనే ఒక స్కీమ్ ఉంది ఎగ్జాక్ట్గా. ఏంటంటే రైతు నేస్తం అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టాడు ఈయన. ఈ రైతు నేస్తం స్కీమ్ కింద ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి 20,000 ఆర్థిక సాయం అందిస్తా అని చెప్పాడు సంవత్సరం. ఇంతవరకు దాన్ని ఊసే లేదు. ఈయన ఇప్పుడు వరకు తెచ్చినటువంటి అప్పుల్లో ₹1 కూడా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే జనాలకి డీబీటీస్ ద్వారా, వ్యవసాయం చేసేటువంటి జనాలకి డీబీటీస్ ద్వారా ₹1 కూడా డబ్బు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య మీరు చేసినటువంటి అప్పులు కన్నా చూస్తూ ఉంటే కన్నా దాదాపు 1,12,000
కోట్లు అప్పులు చేసి 7 నెలల కాలంలోనే నేనేమనుకుంటున్నానంటే దీన్ని గన మీరు గన ఇలాగే గన ప్రొజెక్ట్ చేసుకుంటా, ఇలాగే గన కంటిన్యూ చేసుకుంటా పోయారనుకో అప్పులు చేయడము, సంవత్సరానికొచ్చేసి అప్రాక్సిమేట్‌గా మీరు నాకేమనిపిస్తుందంటే అప్రాక్సిమేట్‌గా 2,00,000,00,00,000 అప్పులు చేసే అవకాశం ఉంది. 2,00,000,00,00,000 అప్పులు తెచ్చి జనాలకి ఏమాత్రం గూడా మీరు డీబీటీస్ ద్వారా స్కీమ్స్ ఇవ్వకోకుండా, వెల్‌ఫేర్ మీద అసలు ఫోకస్ చేయకోకుండా, ఈ దేశంలో వెల్‌ఫేర్ అన్నది ప్రధాన ఎజెండాగా నడుస్తది. భారతదేశం లాంటి దేశాలలో ఎందుకంటే దాదాపు అప్రాక్సిమేట్‌గా ఐ కెన్ సే 30-35% పీపుల్ బిలో పావర్టీ లైన్. అంటే రోజు పని చేస్తే గాని పూట గడవనటువంటి సమాజాలుంటాయి. దాదాపు 100కి 35-40% సమాజము దాదాపు రోజు పని చేస్తే పొద్దున్నే పని చేస్తే మధ్యాహ్నం తినేటువంటి పరిస్థితి. మధ్యాహ్నం పని చేస్తే వచ్చినటువంటి డబ్బుల ద్వారా రాత్రి తినేటువంటి కుటుంబాలే 100కి 35-40% సమాజం ఉంటది భారతదేశంలో. ఇట్లాంటి సమాజానికి వెల్‌ఫేర్ సిస్టమ్ ఏమాత్రం కూడా మీరు ప్రొవైడ్ చేయకుండా, సంక్షేమం ఇవ్వకోకుండా, ఓన్లీ మీరు డెవలప్‌మెంట్ అని చెప్పేసి ఏం డెవలప్‌మెంట్ చేయకోకుండా ఇంతవరకు దాదాపు అమరావతి ఏదైతే మీరు క్యాపిటల్ సిటీ అని చెప్తా ఉంటారో, ఆ అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లాగున్నాయంటే అక్కడ వాన పడేసి అక్కడ నీళ్లు నిలవబడితే ఇంతవరకు నీళ్ళు ఎత్తడానికి డీవాటరింగ్ అని చెప్పేసి దాదాపు 70,00,000 ఖర్చు చేస్తా ఉన్నారంట. అదేదో ఐకానిక్ టవర్స్ కట్టడానికి రాఫ్ట్ ఫౌండింగ్ ఏసారంట. ఆ రాఫ్ట్ ఫౌండింగ్ కింద నీళ్లు నిలబడ్డాయని చెప్పేసి ఆ నీళ్లు తోవడానికే దాదాపు 70,00,000 ఖర్చు అవుతుందంట. ఇంతగా మీరు డబ్బుల్ని నీళ్లు ఖర్చు చేసినట్టు ఖర్చు చేసి సమాజంలో ఉన్నటువంటి జనాలు అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తా ఉన్నటువంటి జనాలకి ఏమాత్రం కూడా మీరు వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇవ్వకోకుండా మీరు పబ్బం గడుపుకొని వెళ్ళిపోతానట్టే కనపడతా ఉంది. దాదాపు మీరు ఇట్లాగే గన సంవత్సరానికి 2,00,000,00,000 అప్పులు చేసుకుంటా ఎళ్తే గనం దాదాపు 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి జనాలు, ఈ 5 ఏళ్లలో దాదాపు 10,00,000,00,000 అప్పులు చేసే అవకాశం ఉంది. 10,00,000,00,000 మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తను హ్యాండ్ ఓవర్ చేసిపోయినటువంటి అప్పులు ఏంటంటే 6.45 లక్షల కోట్లు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ అధికారంలోనే ఓన్లీ 2005 నుంచి 2024 నుంచి 2029 వరకు మాత్రమే ఈ 5 ఏళ్ల కాలంలోనే మీరు 10,00,000,00,000 అప్పులు చేసిపోయేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇట్లాగే కంటిన్యూ అయితే గనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా డెవలప్ అవుతది? ఏంటి పరిస్థితి అన్నది జనాలు గూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హావ్ ఎ నైస్ డే.